ఆకాశ వీధుల్లో ప్రయాణం అంటే, విమాన ప్రయాణం అంటే మీకు తెలిసిందే. చాలా వాతావరణం మధ్యాహ్నం కాబట్టి ఎండ గాస్తూ మేఘాలతోటి కమ్ముకున్న ఆకాశంలో చూడ్డానికి బాగా ఆహ్లాదకరంగా అనిపించింది ప్రయాణము. ఇప్పుడున్న పెట్రోల్ ధరలకి అయినా కూడా తప్పదు, చాలా దూరాలు ట్రావెల్ చేయాలంటే. ఓం నమో నారాయణాయ. మేము ఇప్పుడు చూస్తున్న గుడి వచ్చి వైజాగ్ నుంచి 13 కిలోమీటర్లు ఇట్స్ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. అక్కడ సాయంకాలం వెళ్ళాము. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక సైడ్ చూస్తే బీచ్ కనిపిస్తుంది, ఆర్కే బీచ్. ఒక సైడ్ అయితే అసలు చాలా బాగా అవుట్స్కట్స్ ఆఫ్ సిటీ కనిపిస్తుంది. కొండ మంచి హైట్లో ఉందిలేండి. రోడ్డు చివరిలో ఉండడం వలన చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని కూడా. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, ఆండాలమ్మవారు విడివిడిగా గోపురాలతో కట్టి చాలా బాగా ఉంది. స్వామి అయితే వెంకటేశ్వర స్వామి స్వరూపము అసలు రష్ లేదు. 20 నిమిషాలు నిలబడుకొని చూసాము. ఆయన చూసి ధరించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇది గోపుర శిఖరాగ్ర దర్శనం సర్వపాపహరణం అంటారు. లోపల మనం కోరికలు చెప్పుకోలేకపోతే విమాన వెంకటేశ్వర స్వామి అంటారు. అది చూసి ఆ తర్వాత చక్కగా వచ్చేటప్పుడు నడిచొచ్చాము, వెళ్ళేటప్పుడు ఆటోలో కారులో వెళ్ళాము. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని చెప్పి ఒక సైడ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో గవర్నమెంట్ ప్లేస్లో కట్టుకున్నారు పెద్ద బంగ్లా అని చెప్పి వినపడ్డాం, అది కనిపిస్తుంది. ఇటు సైడ్ ఏమో ఊరు మొత్తం కనిపిస్తుంది ఒక సైడ్ ఏమో ఫుల్ బీచ్. చాలా బాగుంది. సాయంకాలం వాతావరణం అయితే చల్లగా గాలి వస్తూ ఆఫ్టర్ 6 అయితే చాలా బాగుండింది. చూడ్డానికి కానీ దర్శనం చేసుకోవడం కానీ పులిహార ప్రసాదం కూడా ఇచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈవినింగ్ ఇన్ వైజాగ్ అని చెప్పుకోవడానికి హ్యాపీగా ఉంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పైన నరసింహ అవతారము అన్నీ పెట్టున్నారు. అలిమేలు అది ఆండాలమ్మ వారిని చూడొచ్చు మీరు ఫోటోలో. ఈవినింగ్ అయినా సరే నిత్య అన్నదానంలో పులిహార ఇచ్చారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. విమాన వెంకటేశ్వర స్వామి, రాజగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం అన్నీ చాలా బాగా ఉంది మెయింటెనెన్స్.